పదమంది దేవినా మరు పిల్లడా మరు పిల్లడా నా ప్రేమనామా పదమంది దేవినా మరు పిల్లడా మరు పిల్లడా లక్ష్మీదేవి శ్రీనివాసం వద్దకి వెళ్ళి శ్రీనివాసుని ఇలా వాదిస్తా ఉంటే పక్కన పద్మదే అంటున్నారు. ఎలాగంటే నాదా ఎంతవరకు నాకు పెళ్లి లేదన్నా నన్ను నమ్మించి నన్ను మాయ చేసేవా రాజా మాయ పెళ్ళాడు నన్ను ఎవరో పాలు నువ్వు చేసేళ్ళితావా నా ప్రేమ నాదా నన్ను ఎవరో పాలు నువ్వు చేసేళ్ళితావా లక్ష్మీదేవి పద్మాదేవి శ్రీనివాసుని ఇలా వాదిస్తూ ఉంటే శ్రీనివాసు ఆలోచించుకొని ఏమో జరిగానంటే లక్ష్మీదేవి పద్మాదేవి అవతారం మార్చినారు. ఎలాగనంటే లక్ష్మి నేను చూడగా పరమటన జల దిగి తిరుపతిలో ఈ నరుడు పుట్టినాడు. దిగి తిరుపతిలో నేను 7 పరమతాలు గుళ్ళు కడతాను. నువ్వు ఉత్తర తీసుకెళ్ళి ఆలూరు పట్టణం తండ్రి ద్వారకారాజు తల్లి ఎంగయ్యదేవి ఆలూరు పట్టణం జలమాలకు వెళ్ళి నువ్వు ఆలూరు మంగయ్య పుడితే నీ కాలు దొరికి కంకణ కట్టి దోసులమ్మల్ని ఎత్తుకొట్టి నిన్ను ప్రేమతో పెళ్లి చేసుకుంటాను అని లక్ష్మీదేవిని మంగయ్య పుట్టమని అవతారం మార్చడి పోయిందా పక్కన పరమాదేవికి దేవి చూడుగా తూర్పు తీసుగా గొలుగుండ పట్టణం తల్లి పాంచాలి తండ్రి నేపాల గోపాల బొమ్మలు నువ్వు తూర్పు రాజా జన్మాలు గిరితయా తూర్పు రాజా జన్మాలు గిరితయా ఎడి పరమతారా గుడ్డు గడతా ఏడు పరమతాలు గుళ్ళు కడతాను నేను అడవిలో తీసుకెళ్తాను 7 కొండలు ఎత్తుకుంటాను ఏ లోటు లేక చూసుకుంటాను అని పక్కన పద్మాదేవికి గురుపు తీసుగా గొలుగొండ పట్టణం భూమి సరిపట్టమని అవతారం మార్చేది పోయిందా పక్కన పద్మాదేవికి లక్ష్మీదేవి శ్రీనివాసుడు అవతారం మార్చి వాళ్ళ సముద్రానికి వెళ్ళిపోడు. ఆయన ఇక్కడి వరకు చెప్పింది అయితే శ్రీనివాస్ చరిత్ర కాబట్టి ఇక్కడి నుంచి చెప్పబోయేది వెంకటరమణ పుట్టగా ఆయన చుట్టూరు జిల్లా